కలెక్టర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, అదేవిధంగా मस्जिद की तरफ से నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ధర్మాచలగుట్ట ప్రాంతంలో జరగడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు నిన్నటి రోజున రాజధాని పరిశీలన నిమిత్తం ముఖ్యమంత్రి గారితో పాటు ఆ పర్యటనలో ఉన్నటువంటి మంత్రివర్యులు తక్షణమే స్పందించి స్థానిక కార్పొరేటర్ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని, జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా నగర మున్సిపల్ కమిషనర్ని, ఆర్డీఓ గారిని, అందరు అధికారులని అప్రమత్తం చేసి అక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు తక్షణ సహాయం కింద మంత్రివర్యులు ఒక్కొక్క ఇంటికి 15,000 రూపాయలు, అదేవిధంగా చనిపోయినటువంటి ఆ మహిళకి 50,000 రూపాయలు వెంటనే అందజేయడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు ఉదయం అసెంబ్లీ నూతన ప్రభుత్వంలో ఈరోజు మొట్టమొదటి రోజు అసెంబ్లీ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నేరుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నా నియోజకవర్గ పరిధిలో నిన్నటి రోజున ఈ విధంగా జరిగింది, 13 అత్యంత నిరుపేదలైనటువంటి 13 ఇళ్ళు పూర్తిగా అగ్నికి ఆహుతి అని చెప్పి ముఖ్యమంత్రి గారితో స్వయంగా మాట్లాడి సంఘటన జరిగిన 24 గంటల్లోపే ఎప్పుడు లేని విధంగా ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంజూరు చేయించి ఆ గతంలో ఎప్పుడు లేని విధంగా ఆలోచన చేసి, అదేవిధంగా స్థానిక పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కూడా మాట్లాడి వారి తరపు నుంచి కూడా ఏదైతే ఈ ప్రతి కుటుంబానికి వ్యక్తిగతంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి ఇంటికి 15,000 రూపాయలు చొప్పున ఆయనతో స్వయంగా మంత్రి గారే మాట్లాడి ఆ నిధులను కూడా ఇప్పుడే తీసుకొచ్చి ఎవరైతే ఈ విధంగా బాధితున్నారో వారికి అన్ని రకాలుగా అండగా ఉండాలని చెప్పి ఈ విధంగా చేయడం చాలా చాలా మంచి పరిణామం. నేను దాదాపుగా ఈ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ఉన్న అనేక రకాల సంఘటనలు జరిగాయి, సహాయం చేసి ఉండొచ్చు. కాకపోతే ఇంత త్వరితగతిన 24 గంటల్లోపే ఈ విధంగా స్పందించి స్వయంగా ముఖ్యమంత్రి గారి స్థాయిలో మాట్లాడి వెంటనే అందజేసే సాయం కూడా 24 గంటలు అందజేయడం నిజంగా ఈ సందర్భంగా నారాయణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మిగతా అన్ని రకాల భవిష్యత్తులో వాళ్ళకి కావాల్సిన వాటికి కూడా జిల్లా కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో అందరితో మాట్లాడి వారికి కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకి కృషి చేస్తున్నటువంటి మంత్రి గారికి, ఇక్కడ అన్ని పర్యవేక్షిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధమ్మ గారికి, ఇతర నాయకులు, స్థానిక కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్ గారికి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్బాల్ గారికి, ఇతరందరికీ కూడా ఈ విపత్తు సమయంలో, ఇబ్బందికర సమయంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున ఈ రోజు వారికి అందజేయడం, సాయం అందజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా త్వరితగతిలో ఇమీడియట్ గా వాళ్ళకు ఇల్లు కట్టే కార్యక్రమం కూడా చేపట్టడానికి అన్ని చర్యలు కూడా చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క సంఘటనలో సాయం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సాయం గురించి మాట్లాడుతుందిగా